ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. యేసు ప్రజా సమూహాన్ని చూసి ఒక కొండ మీదకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు. యేసు ఈ విధంగా ఉపదేశించడం మొదలుపెట్టాడు. ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం, కనుక వాళ్ళు ధన్యులు. దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు, కనుక వాళ్ళు ధన్యులు. నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులవుతారు, కనుక వాళ్ళు ధన్యులు. అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్లకు ప్రతిఫలం దొరుకుతుంది, కనుక వాళ్ళు ధన్యులు. దయగల వాళ్లకు దేవుని దయ దొరుకుతుంది, కనుక వాళ్ళు ధన్యులు. శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు, కనుక వాళ్ళు ధన్యులు. శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు, కనుక శాంతి స్థాపకులు ధన్యులు. నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం, కనుక వాళ్ళు ధన్యులు. నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే, లేక హింసిస్తే, లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది, కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్టే మీకన్నా ముందున్న ప్రవక్తను కూడా హింసించారు. ఉప్పు, వెలుగు. మీరు ఈ ప్రపంచానికి ఉప్పు లాంటి వాళ్ళు. కానీ ఉప్పులో ఉన్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చేయగలం? అది దేనికి పనికి రాకుండా పోతుంది. అంతేగాక దాన్ని పారవేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని తొక్కుతూ నడుస్తారు. మీరు ఈ ప్రపంచానికి వెలుగు లాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు చేయడం అసంభవం. దీపాన్ని వెలిగించి దాన్ని ఎవరు గంప కింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కల పెట్టపై ఉంచుతారు. అప్పుడు అది ఇంట్లోని వాళ్ళందరికీ వెలుగునిస్తుంది. అదేవిధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు ఇతరులు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.